Hi to all అండి. Very good evening. I am Renuka. All of you, how are you అండి? I am fine. I am good. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి, టైమ్లెస్ రీడింగ్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, మీ వ్యక్తి తన మనసులోని మాటలు మీతో ఏవో చెప్పాలని అనుకుంటున్నారట. అవి ఏమిటో చూడండి. మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా వారిలో మార్పులు, చేంజ్లు అనేటివి రావాలి. మీ బాధ అంతా పోయేలాగా ఉండాలి అని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. మీ పర్సన్ యొక్క నేమ్ అయితే మీరు మనసులో 3 టైమ్స్ అయితే చెప్పుకోండి. వారిని ఇమాజిన్ చేసుకోండి, వారి యొక్క ఫేస్ని. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది. నేను కార్డ్స్ అయితే ఇలా షఫల్ చేస్తున్నాను. షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఎనర్జీ ఏమొస్తాయో తెలియదు, మీకు ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు రీడింగ్ అయితే కరెక్ట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. వీటిని ఇలా స్ప్రెడ్ చేసేసి వీటిలో నుంచి 10 కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10. ఫస్ట్దేమో 2 ఆఫ్ పెంటికల్ అండి, సెకండ్ వన్ ద హ్యాంగ్డ్ మ్యాన్, థర్డ్దేమో క్వీన్ ఆఫ్ కప్స్, ఫోర్త్దేమో టెంపరెన్స్, ఫిఫ్త్దేమో పేజ్ ఆఫ్ పెంటికల్, సిక్స్త్దేమో 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ, సెవెంత్దేమో 4 ఆఫ్ పెంటికల్, ఎయిత్దేమో హెర్మెట్, నైన్త్దేమో స్ట్రెంగ్త్, 10th వన్ సన్ కార్డ్ వచ్చిందండి. మీ పర్సన్ అయితే మీతోటి ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే, ఆ గొడవ అయిన సిచ్యువేషన్లో తను ఒక స్టెప్ బ్యాక్ అనేది వేసి ఉండుంటే, మీతోటి ఆ రోజు అయిన ఆ మూమెంట్లో అప్పుడు కనుక మీకు ఈ సిచ్యువేషన్ వచ్చేది ఉండేది కాదు. మిమ్మల్ని ఎమోషనల్గా మీ ఎమోషన్స్ తోటి తనైతే చాలా ఆడుకున్నాను అని కూడా ఆ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు. ఇప్పుడు నాకు ఈ జగులు చేసే పరిస్థితి వచ్చి ఉండేది కాదు. నేను ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే, నీ లైఫ్లోకి రాలేక, థర్డ్ పార్టీ లైఫ్లో ఉండలేక నాకైతే చాలా పెయిన్గా ఉంది అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి. మిమ్మల్ని చేరుకోవాలని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు. నాకు ఏమనిపిస్తుంది అనంటే, నీతోటి చేసిన ఎవ్రీ మూమెంట్ అనేటివి నాకు గుర్తుకు వస్తూ ఉన్నాయి అని ఆ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు. ప్రతి క్షణం వారికి మీరైతే గుర్తుకు రావడం అనేది జరుగుతుంది. నేను కంట్రోల్ అనేది చేసుకోలేకపోతూ ఉన్నాను, నువ్వు వద్దు అనుకునే వెళ్ళిపోయాను, కానీ నాకు ఇప్పుడు నీ ఆలోచనలే నా మైండ్లో రివీల్ అవుతూ ఉన్నాయి అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు. నీ ప్రేమ అనేది నాకు ఏమాత్రం లోటు అనేది లేకుండా నీ వైపు నుంచి అన్నీ నాకు ఇవ్వడం అయితే చేశావు, కానీ నేనే మిస్యూజ్ అనేది చేశాను. చేసేసి నీ ప్రేమను చాలా చులకనగా చూశాను, నీకు అసలు ఎప్పుడు కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వలేదు అని ఆ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు. ఆ సిచ్యువేషన్ల వల్ల ఇప్పుడు జగులు చేయాల్సి వస్తుంది అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు. హ్యాంగ్డ్ మ్యాన్ ప్రస్తుతం తన పరిస్థితి ఎలా ఉంది అని అంటే, హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉంది. తల క్రిందులుగా వేలాడినట్లుగా ఫైనాన్షియల్ పరంగా ఇబ్బందులే ఉన్నాయండి. తను ఎవరితోటి అయితే ఉంటున్నారో, తన యొక్క ఫ్యామిలీయే కానీ, తన రొమాంటిక్ థర్డ్ పార్టీయే కానీ, ఎవరితోటి ఉన్న మీ యొక్క వ్యక్తి అయితే వాళ్ళతోటి అయితే చాలా వాళ్ళు కమిట్మెంట్ అడగడం, మీ పర్సన్ ఇవ్వలేకపోవడం, దానివల్ల ఇద్దరి మధ్యలో గొడవలు జరగడం, దానివల్ల మీ
పర్సన్ యొక్క పరిస్థితి అయితే అయోమయంగా ఉంది అని ఆ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు. మీరు వారు ఇద్దరు అయితే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండి ఎగ్జాక్ట్లీగా 4 ఇయర్స్ అయితే అవుతుందండి. ఈ 4 ఇయర్స్ పీరియడ్లో కూడా మీరు ఒక దగ్గర వారొక దగ్గర అయితే ఉంటూ ఉన్నారు. ఇద్దరు కూడా ఎవ్వరికి ఎలాంటి సంబంధం లేని వ్యక్తులుగా మీరైతే మీ జీవితంలో మీరు, మీ యొక్క వ్యక్తి జీవితంలో మీ వ్యక్తి ఉండడం అయితే జరుగుతుంది. మీరు మేబీ ఎలా అంటే కోర్ట్ హౌస్లో చుట్టూ తిరిగినా, లేదంటే పెద్ద మనుషుల చుట్టూ తిరిగినా మీకు ఇద్దరికి మీ పర్సన్ మీకు ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వకపోగా డిలేస్ చేసుకుంటా రావడం. డిలేస్ చేయడం వల్ల తను అనుకున్న గోల్ రీచ్ అవుతారు. తను నిల్చుంటే తనని కమిట్మెంట్ అడుగుతారు కాబట్టి తను డిలేస్ చేసుకుంటా పోవడం, ముఖం చాటేయడం, లేదంటే తనకు అప్పుడే ఏదైనా వర్క్ ఉందని చెప్పడం, ఇలా క్రియేట్ చేసుకుంటూ మీకు ఇద్దరి మధ్యలో డిస్టెన్స్ అనేది పెంచారు. ఇప్పుడు ఫీల్ అవుతూ ఉన్నారు, నేను ఎందుకు ఆ రోజే కమిట్మెంట్ ఇచ్చి ఉంటే బాగుండేది కదా, నాకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదు కదా, నేను వాళ్ళెవరినో అయోమయం గందరగోళంలో నేను పడేస్తున్నాను అని నేను అనుకున్నాను. బట్ ఇప్పుడు నాకు పడే సిచ్యువేషన్ వచ్చేసింది, నేనేం చేయాలి అని మీ వ్యక్తి అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి. మిమ్మల్ని ద్వేషించింది, మిమ్మల్ని చూడగానే ఎప్పుడు ఈసడించుకునే పర్సన్లు మీరైతే. ఎమోషన్స్ అయితే అంటే తను ఎలా ఉండేవారంటే చాలా ప్రాక్టికల్ పర్సన్ అండి. మీ పర్సన్కి ఎలాంటి ఎమోషన్స్ అయితే లేవు. తన యొక్క గోల్స్, తన లైఫ్, తన ఫ్యామిలీ వాళ్ళు తప్ప తనకి ఇతరులు ఏమైపోతారు అని మాత్రం ఆలోచించారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు వ్యసనాలకైతే బానిస కావడం అయితే జరిగింది. చెడు వ్యక్తులతోటి సహవాసం, బ్యాడ్ ఎఫైర్స్లోకి వెళ్ళడము, ఆల్కహాలిక్ డ్రగ్స్ పర్సన్గా మీ యొక్క వ్యక్తి అయితే మారారు. మంచిగా అయితే లేవు తన డైలీ దినచర్యలు అయితే, హ్యాబిట్స్ అనేటివి మంచిగా లేవు. ఫుడ్ కూడా మంచిది తను తీసుకుంటున్నారా, తన పైన ఎవరైనా ఫోకస్ పెడుతున్నారా లేదా తనని ఎవరు కూడా పట్టించుకోవడం అయితే లేదు. దానివల్ల కూడా మీ యొక్క పర్సన్ యొక్క హెల్త్ అయితే సిక్ అవడం అయితే జరిగింది. అంత బాగా కూడా లేరు. హెల్త్ పరంగా కూడా హెల్త్ ఇష్యూస్ కూడా రావడం అయితే జరిగింది. మీ పర్సన్ అయితే 30 ఇయర్స్ నుంచి 45 మధ్యలో ఉండినట్లయితే తనైతే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. అంటే నిజాన్ని ఒప్పుకోను లేక అబద్ధాన్ని నిజం చేయను లేక ఆ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు. వారు ప్రజెంట్ అయితే ఒక త్రిశంకు స్వర్గాన్ని అయితే మీ పర్సన్ అయితే చూస్తూ ఉన్నారు. తను మీకు చూపెట్టాలనుకున్నారు కానీ ఆ వ్యక్తే ప్రస్తుతం అయితే చూస్తూ ఉన్నారు. తను చూసే జనాలకి ఎలా అంటే నాకేంటి, నాకేమైనా ఏం తక్కువ ఉంది, తనే నా లైఫ్లో నుంచి వెళ్ళిపోయింది, అంటే నేనంటే ఇష్టం లేక నేను పెట్టే ఫుడ్ తినడం, అంటే నా యొక్క అన్నం అనేది తనకి బాకీ లేదేమో అని అంటారు కదా మన వాళ్ళు. అలాంటి సిచ్యువేషన్స్, అలాంటి మాటలు అయితే మీ పర్సన్ అయితే మాట్లాడుతూ ఉన్నారనమాట. కానీ తను లైఫ్ని అయితే బ్యాలెన్స్ అనేది చేయలేకపోతూ ఉన్నారు. మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వలేకపోయాను, నేను నిన్ను అప్పుడే సరిగా అర్థం చేసుకొని ఉంటే బాగుండేది, నువ్వు నా కోపాన్ని భరించావు, నేను ప్రతిదీ నీ మైండ్ని, నీ యొక్క ఎమోషన్స్ని అన్నిటినీ అడ్వాన్స్గా తీసుకొని నేను చాలా బాధ అయితే పెట్టాను, చాలా మైండ్ గేమ్స్ అయితే ఆడాను, నీ కోపాన్ని కూడా నేను క్యాచ్ చేసుకున్నాను అని మీ వ్యక్తి అయితే ఇప్పుడు ఫీల్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు మీకు మళ్ళీ ప్రపోజల్ పెట్టాలి అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. నేను డైలీ నీ పిక్స్ అనేటివి చూసుకుంటూ ఉన్నాను, నువ్వు నాకు అన్ఎక్స్పెక్టెడ్గా కనిపించావు తెలుసా, అంటే మీరు ఏదైనా ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు మీ పర్సన్కి అయితే మీరు కనిపించడం అయితే జరిగిందంట. మీ లోపల అంటే మీరు ఫిజిక్ పరంగా మీ ఫీచర్స్ అనేటివి తనకి చాలా గ్లో అనేది రావడం, నేను లేకున్నా మీరు బాగానే ఉంటున్నారు అని నాకు చాలా క్షణం బాధగా అనిపించింది తెలుసా అని కూడా మీ వ్యక్తి అయితే మిమ్మల్ని అయితే అంటూ ఉన్నారు. నాకు భయం అనేది వేస్తుంది, నువ్వు ఇంకెవరి లైఫ్లోకైనా వెళ్ళావా, నీ లైఫ్లోకి ఇంకెవరైనా థర్డ్ పార్టీ వచ్చారా, మన ఇద్దరి కనెక్షన్ ఫాస్ట్ లైఫ్లో లాగా ఉండదా, ఇక్కడితోటే ఎండ్ అనేది అవుతుందా, కానీ నాకు నువ్వు కావాలి అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి. నేను చాలా టార్చర్ అయితే చేశాను, నువ్వు నా మీద ప్రేమతోటి భరించావు, అన్నీ సైలెంట్గా నేను చేసే చెడు పనులన్నీ కూడా భరించావు, అయినా నేను దూరం చేసుకున్నాను అని కూడా మీ పర్సన్ అయితే చాలా ఎమోషనల్గా అయితే చెప్పుకుంటూ ఉన్నారండి. ఇవి ఎవరి ఎనర్జీసో కానీ మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. అంటే
వారి చుట్టూతల ఉన్నవాళ్ళు వారిని ఒంటరినైతే చేశారు అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు. నేను ప్రజెంట్ నా యొక్క ఫ్యామిలీతో కానీ లేదంటే నా యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీతోటే కానీ కలిసి ఉన్న వాళ్ళు ఏంటంటే నన్ను యూజ్ చేసుకుంటూ ఉన్నారు, నన్ను డబ్బు పరంగా ఒక బానిసలాగా వర్క్ అనేది చేయించుకుంటున్నారు తప్ప నా ఎమోషన్స్ తోటి వాళ్ళకి పని లేదు అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు. నిన్ను నేను బాధ పెట్టినందుకు నాకు కూడా ఇప్పుడు చాలా పెయిన్గా ఉంది, నేను బయటికి హ్యాపీగా ఉన్నట్లు నటిస్తూ ఉన్నాను అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు. అంటే లోపల అనేది బాధ ఉంది, బట్ చూడ్డానికి హ్యాపీగా ఉన్నట్లు నేను షో చేస్తున్నాను. నా వల్ల ఇప్పటికే మన మధ్య చాలా గొడవలు జరిగాయి, మనస్పర్ధలు ఎక్కువయ్యాయి. నీతో నేను ఆ సిచ్యువేషన్లో నేను ఎక్కువగా బాధ పెట్టి టార్చర్ చేయకుండా ఉంటే బాగుండేది అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి. ఇప్పుడు మళ్ళీ మీకైతే ప్రపోజల్ తోటి మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు. మన ఇద్దరి మధ్య ఈ సడన్ సెపరేషన్కి 100% నేనే కారణం అని నాకు తెలుసు. నేను ఒక స్టెప్ తీసుకునేంత స్ట్రెంగ్త్ అయితే ప్రజెంట్ నాకైతే లేదు అని కూడా నాకు తెలుసు. నా గురించి నువ్వు కూడా అలాగే అనుకుంటావని తెలుసు, కానీ నాకు ఇప్పుడు నీ పైన చాలా ప్రేమ అనేది ఉంది. నాకు ఇప్పుడు నిన్ను కలవాలని ఉంది. మన మధ్య ఉన్న ఈ దూరం మొత్తం టోటల్గా హాల్ ఆఫ్ సడన్గా క్లోజ్ కావాలని ఉంది అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. మీ స్పేస్ అనేది ఒక వరదలాగా కొట్టుకుపోవాలని అయితే వారికైతే ఆలోచనలు వస్తూ ఉన్నాయని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. చాలా ప్రేమ అయితే ఉంది నీ మీద. నేను చెప్తే నువ్వు అర్థం చేసుకో, ఇదంతా ఫేక్ అని అంటావు తెలుసా అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు. నాకు నీ దగ్గరికి రావాలని ఉంది, నీ ఆలోచనలు నన్ను ప్రతిక్షణం వెంటాడుతూ ఉన్నాయి, నేను కొన్నిసార్లు కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉన్నాను, నాకు ఫాస్ట్గా నీ దగ్గరికి రావాలని ఉంది అని కూడా అంటూ ఉన్నారు. ఇప్పుడు వారైతే మిమ్మల్ని ఇమాజిన్ చేసుకోవడం, పక్కనే ఉన్నట్లుగా విపరీతమైన ప్రేమతోటైతే ఉన్నారండి. నా లైఫ్లో చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, వాటి గురించి నేను చాలా పెయిన్ అయితే అనుభవిస్తూ ఉన్నాను. నాతో రిలేషన్లో ఉన్న వాళ్ళు నన్ను ఎప్పుడు డబ్బు గురించి పీక్క తినడమే కానీ నా గురించి కానీ నా హెల్త్ గురించి కానీ వారికి ఎలాంటి పట్టింపు అనేది లేదు అనేలాగా మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు. నేను చాలా బాధ పెట్టాను, నువ్వు నన్ను క్షమిస్తావా, నేను ఇలా చేసి ఉండకూడదు అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు. నాకు చాలా హెల్త్ ఇష్యూస్ అనేటివి అటాక్ అవుతూ ఉన్నాయి, కొంచెం కొంచెంగా నేను వాటన్నిటిని ఫేస్ చేయగలుగుతానా, నువ్వు నాకు మన లైఫ్లో థర్డ్ పార్టీస్ చేసే ద్రోహం గురించి నువ్వు ప్రత్యక్షంగా చెప్పావు, వీళ్ళు ఇలా చేస్తూ ఉన్నారని. అంటే మీకు మేబీ మీ యొక్క ఫ్యామిలీ మెంబర్సే కానీ మీ పర్సన్ యొక్క సిబ్లింగ్సే కానీ వీళ్ళు రాంగ్ పర్సన్స్ అని మీరు బల్ల గుద్ది చెప్పినట్టు ఉన్నారండి. అదంతా తనకైతే ఇప్పుడు గుర్తుకు రావడం అయితే జరుగుతుంది. అంటే మీరు చెప్పినప్పుడు మీరు విలన్ అయ్యారు, ఇప్పుడు తను ఫేస్ చేసి అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి తన లైఫ్లో ఎవరెవరు ద్రోహం చేస్తూ ఉన్నారు, తనకు ఎవరెవరు డబ్బు పరంగా లాస్ట్ సిచ్యువేషన్ అనేది చూపిస్తూ ఉన్నారని తనైతే అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు తన లైఫ్లో వారి వల్ల తనకి చికాకు, కోపము, ఫ్రస్ట్రేషను, ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి నేను ఒక డిప్రెషన్లో కూడా వెళ్తూ ఉన్నాను అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు. నేను ప్రజెంటు వారితోటి అంత అటాచ్మెంట్ అయి కూడా నేను లేను తెలుసా అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు. నాకు నీ లైఫ్లోకి వచ్చే అంత స్ట్రెంగ్త్ లేదు, కానీ నీ మీద నాకైతే చాలా ఫీలింగ్స్ ఉన్నాయి, ప్రతి క్షణం నేను నీతో ఉండాలని, నా నుండి నేను ఎప్పటికీ దూరంగా పోనివ్వకుండా ఉంటే బాగుండును అని నన్ను నేను తిట్టుకుంటూ ఉన్నాను అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు. మీ పర్సన్ ఏమంటూ ఉన్నారంటే మీతో ఇప్పుడు ప్రేమలో పడిపోయాను, ఈ లాంగ్ డిస్టెన్స్ వల్ల థర్డ్ పార్టీ వాళ్ళు పెట్టే పెయిన్స్, వారికి చేసే బానిస ఊడగం వల్ల నాలో ఈ చేంజెస్ అయితే వచ్చాయి, నువ్వు నన్ను ఇవన్నీ చెప్పినాను, నన్ను ట్రస్ట్ చేయవని నాకు తెలుసు అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు. నీ లైఫ్లో నీకు అన్నీ దొరుకుతూ ఉన్నాయి, నీకు నేను అన్ని కొరతనే చేశాను, నీలాంటి మంచి వ్యక్తికి నేను సరిపోతాను, నువ్వు చాలా గౌరవించదగిన పర్సన్వి, నీకు నేను ఎప్పుడు ఇంపార్టెన్స్ రెస్పెక్ట్ అనేది ఇవ్వలేదు, నీకు నేను సరిపోను, నువ్వు గాడ్కి ఈక్వల్ అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. నేను నిన్ను తిట్టిన, నీకు బాధ కలిగించిన ప్రతి మాటని నేను వెనక్కి ఇప్పుడు తీసుకోలేను, ఇప్పుడు నాకు బాధ అనేది థర్డ్ పార్టీ వల్ల అనుభవిస్తూ ఉన్నాను
అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. నువ్వు నా నుండి దూరమైన డే బై డే నువ్వు నాకు చాలా అందంగా కనిపిస్తూ ఉన్నావు, అందంగా తయారయ్యావు, ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్ అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. మీరు తన కళ్ళకి చాలా అందంగా కూడా కనబడుతూ ఉన్నారు, మీరు ఒక చార్మింగ్ లాగా అని అంటూ ఉన్నారు. నాకు మళ్ళీ నీ లైఫ్లోకి తిరిగి రావడానికి ఒక అవకాశం అనేది ఇవ్వు, ప్లీజ్ గివ్ మీ సెకండ్ ఛాన్స్, ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్ అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు. మీతోటి రీయూనియన్ అనేది కోరుకుంటూ ఉన్నారండి. నేను ట్రూ లవ్ అనేది నిన్ను చూసి నేర్చుకున్నాను, కానీ నేను అర్థం చేసుకోలేదు, నీ పట్ల తప్పుగా ప్రవర్తించాను అని కూడా వారైతే అంటూ ఉన్నారు. చాలా బాధపడుతూ ఉన్నారు. నేను ప్రజెంట్ ఈగోతో సైలెంట్గా ఉన్నాను, అయినా నన్ను ఎవరు కూడా ట్రస్ట్ చేయడం లేదు, అది నాకు బాధగా ఉంది, కానీ నేనంటే నీకు ప్రేమ ఉంది చాలు. మీరు తన కోసం ఇప్పుడు మేబీ మీరు వెయిట్ చేస్తూ ఉండొచ్చు. మీరు వెయిట్ చేసేది కూడా మీ పర్సన్కి అయితే తెలిసి ఉండొచ్చు, దానివల్ల కూడా తను అలాగైతే అంటూ ఉన్నారండి. తన కోసం ఎదురు చూస్తూ ఉంటారని తను ఇప్పుడు స్లీప్లెస్ నైట్స్, తన చుట్టూదల ఉన్న వాళ్ళు తన గురించి బ్యాడ్గా కూడా అనుకుంటూ ఉన్నారని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. తనకి ప్రపోజల్స్ కూడా వస్తూ ఉన్నాయంట, అవన్నీ కూడా నేనైతే రిజెక్ట్ చేస్తూ ఉన్నాను, నేను ఎవరికి పెద్దగా ఇంపార్టెన్స్ అయితే ఇవ్వడం లేదు అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. నేను విపరీతమైన బాధ అనేది పడుతూ ఉన్నాను, నాకు ఎవరు కూడా నన్ను పట్టించుకోవడం లేదు అని అంటూ ఉన్నారు. ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను, నాకు ఇక్కడ నేనున్న సిచ్యువేషన్లో నాకు ఉండాలని లేదు, నీ దగ్గరికి రావాలని ఉంది, లేదంటే నీ దగ్గరకి వీళ్ళు తన చుట్టూ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్లో అంటే మీకు వాళ్ళు థర్డ్ పార్టీస్ కదా, వాళ్ళు రానివ్వకుండా ఉంటే నాకు ఇంకెక్కడికైనా వెళ్ళాలని ఉంది నిన్ను తీసుకొని, నాకు అలాంటి సిచ్యువేషన్ వస్తే కూడా బాగుండు అని కూడా నేనైతే దేవుడికి మొక్కుకుంటూ ఉన్నాను అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి. నువ్వు నీ యొక్క డబ్బులు గోల్డ్ కూడా నేను తీసేసుకున్నాను, వాటి గురించి కూడా నీకు అవే ముఖ్యం కానీ నేను ముఖ్యం కాదు అని నువ్వు అనుకుంటూ ఉన్నావు, నేను అవన్నీ అలాగే ఉంచాను అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి. అవి మేబీ అవి ఎక్కడైనా పెట్టొచ్చు మీ వ్యక్తి, అవన్నీ నేను వాళ్ళు చెప్తూ ఉంటే అలా చేశాను, వాటన్నిటి వల్ల కూడా నీకు పెయిన్ అయితే మిగిల్చాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. నాకు మీతో కలిసి ఉండాలి, హ్యాపీ ఫ్యామిలీ, కిడ్స్ ఇదంతా ఉండాలి అని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి. ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దాము. ఓ లెటర్ అండి, ఓ లెటర్, హెచ్ లెటర్, ఏ లెటర్, సి లెటర్, ఆర్ లెటర్, డబ్ల్యూ లెటర్, ఎల్ లెటర్, జెడ్ లెటర్, ఎక్స్ లెటర్, పి లెటర్, సారీ అండి అది ఎఫ్ లెటర్, జే లెటర్, పి లెటర్, కే లెటర్, మీకు రాశుల పరంగా చూసినట్లయితే ఎక్కువగా ఏ రాశుల వారికి రెజొనేట్ అవుతుంది, మీ పర్సన్ నుంచి కూడా మీకు తను కనిపించడమా లేదంటే ఏదైనా న్యూస్ తనకు ఎప్పటిలోగా మీకు తెలుస్తుందో చూద్దాం. కొందరికేమో 3 వీక్స్ అండి, కొందరికి మార్చి ఈ మంత్లోనే, అంటే ఇంకొక 4-5 డేస్ ఉంది ఈ మంత్లో తెలుస్తుంది. 2 వీక్స్, కొందరికైతే 2 వీక్స్ చూపిస్తుంది, కొందరికేమో నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో, కొందరికేమో సెప్టెంబర్, కొందరికేమో అక్టోబర్ మంత్, కొందరికేమో జూలై మంత్, కొందరికేమో ఆగస్టు, కొందరికేమో మే మంత్, కొందరికేమో నవంబర్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రాశుల పరంగా చూసినట్లయితే వృశ్చిక రాశి, సింహరాశి, వృషభ రాశి, తులారాశి, మీనరాశి, మేషరాశి, ఈ రాశుల వారికి అయితే ఎక్కువగా రెజనేట్ కావడం అయితే జరుగుతుందండి. డేట్ ఆఫ్ బర్త్ వైజ్ కూడా చూద్దాం, మీకు ఇది ఎక్కువగా ఏ డేట్ ఆఫ్ బర్త్ల వారికి రెజనేట్ కావడం అనేది జరుగుతుందనేసి. 17 అండి, 17, 29,
26, 20, 2, 4, 19, 4, 6, 13, 16, 24, 9, 21, 28, 3, 18, 31. ఈ నెంబర్స్ ఉన్న వారికి రీడింగ్ అనేది ఎక్కువగా రెజనేట్ అవుతుంది. మీకు ఏంజెల్స్ ఏం సమాధానాలు చెప్తారో చూద్దాం. ఈ పర్సన్ అయితే చాలా బాధపడుతూ ఉన్నారండి. మీకు చేసిన అన్యాయానికి అయితే మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు. మళ్ళీ మీతోటి న్యూ బిగినింగ్ అనేది కూడా ఎక్స్పెక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. మీకు ఏంజెల్స్ ఏం సమాధానాలు చెప్తారు? పీస్ఫుల్ రీసొల్యూషన్ అండి. మీరు ప్రశాంతంగా ఉండి ఆలోచించండి. మీ ప్రాబ్లమ్స్కి అన్నిటికీ కూడా సొల్యూషన్ అనేది దొరుకుతుందని ఏంజెల్స్ అయితే సమాధానాలు చెప్తున్నారు. రిమైన్ పాజిటివ్. మీరు పాజిటివిటీ తోటి ఉండండి. అంటే మీ లైఫ్లో ఇప్పటి వరకు నెగిటివ్ సిచ్యువేషన్సే మీరు చూస్ చేసిన ఇంతే ఈ లైఫ్, ఇక మాకు ఎక్కడి నుంచి జరుగుతుంది మంచి, వాళ్ళంతా ద్రోహం చేసి వెళ్ళారు అని అంటే ఎప్పటికీ వాళ్ళ రోజులే ఉన్నాయండి. కొంత మీ టైం కూడా నడుస్తుంది. మీకు కూడా ఛాన్స్ అనేది అయితే వస్తుందండి. ఆస్క్ యువర్ ఏంజెల్స్. మీకు ఏదైనా ప్రశ్నలు అయితే తెలియనట్లయితే మీ ఏంజెల్స్ని అయితే అడిగి సమాధానాలు అయితే తెలుసుకోండి. దాని ద్వారా మీకైతే మంచి అయితే జరుగుతుంది. రొమాన్స్. మీ లైఫ్లోకి రొమాన్స్ అనేది అయితే రాబోతుంది. మీరు మీ యొక్క పర్సన్ని మిస్ అయితే మీరు ఇప్పటి వరకు అవన్నీ మీ ఊహల్లో థాట్స్లో ఉంటాయి కదా, అవన్నీ కూడా మీరు ఇప్పుడు చూడబోతూ ఉన్నారు. ఇట్స్ అప్ టు యూ. మీరు ఒక డౌన్ టు ఎర్త్ పర్సన్. అంటే మీ పర్సన్ తాలూకు వాళ్ళు మిమ్మల్ని ఎంత డౌన్ చేయాలని అనుకున్నా కానీ మీరైతే డౌన్ అయితే కారండి. మీరు వాళ్ళు అనుకున్న వారి యొక్క ఎక్స్పెక్టేషన్స్కి మించే ఉంటారు. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. మీకు ఆ యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయండి. అబెండెన్స్. మీ లైఫ్లోకి అయితే ఒక అబెండెన్స్ అనేది రాబోతుంది. ఒక స్టెబిలిటీ అనేది రాబోతుంది. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ చెప్పిందే నమ్మండి. అంటే వేరే వాళ్ళు చెప్పింది నమ్మకండి. ఇతరులు మిమ్మల్ని ఎవరైనా మ్యానిపులేట్ అనేది చేస్తే వాళ్ళ మాటలు అయితే నమ్మకండి అని మీకు ఏంజెల్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారండి. ఇలాంటి ఆన్సర్స్ అయితే వచ్చాయి. 30 to 40% మీకు సంబంధించినవి ఉంటేనే, మీకు రెజనేట్ అయిన పాయింట్స్ ఉంటేనే రిసీవ్ అయితే చేసుకోండి. మీకు రెజనేట్ కానివి వేరే వాళ్ళకి రెజనేట్ అయితే అవుతాయి. ప్రతిదీ మీ రీడింగ్ అయితే కాదు. పర్సనల్గా చేయించుకుంటేనే మీద కాదా అని తెలుస్తుంది. ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. సీ యూ అండి.